ఈ కోన్లు ముగ్గులు నాకు నచ్చవే వద్దే అంటే హే వాళ్ళ కనకరేదవా పెళ్లి కొడుకు అన్నాక గోరెంటాకో కోనో ఏదో ఒకటి పెట్టుకోలే అని బలవంతంగా పెట్టించిందండి మా అక్క. అది కూడా నిజమేలేండి. నా పర్సనాలిటీకి పెళ్లి కొడుకు అంటే నేనే నమ్మలేను, ఇంకా బయట నుండి వచ్చిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వచ్చిన వాళ్ళు ఈడే పెళ్లి కొడుకు అని గుర్తుపట్టాలంటే ఈ మాత్రం ఉండాలండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే ఈరోజు నా గోధుమ రాయండి, అదే పసుపు దంచడం అంటారు కదా, అదే అనమాట. నా ఫ్రెండ్ తిరుపతి గాడు సౌదీ నుండి ఈ మధ్యనే వచ్చాడండి. షర్ట్ కొందాం రాసంతో అని శ్రీకాకుళం తీసుకెళ్ళి వాడితో పాటు నాకు కూడా ఎంత వద్దని అనకుండా ఒక షర్ట్ తీసాడండి. 2 రోజులైతే నాతో ఉన్నాడండి. సడన్గా ఏదో ఎమర్జెన్సీ సంతు అని చెప్పి ఈరోజు ఫంక్షన్ కొనకుండా వెళ్ళిపోయాడండి పాపం. నిన్న నేను కూడా ఈ రోజు కోసం ఒక షర్ట్ తీసుకున్నానండి. ఆ షర్ట్ అయితే ఇంకా చాలా బాగుంది. కాకపోతే ఆడంత ప్రేమతో ఇచ్చినప్పుడు ఆడిచ్చింది వేసుకోవాలని ఆడిచ్చిన షర్టే వేసుకున్నానండి. మా ఇంట్లోనే కాదండి, మా శ్రీమతి గారింట్లో కూడా ఈ రోజే పసుపు దంచడం కదండి, అది కూడా చూద్దరు రండి. మొత్తానికి గోధుమ రాయి అయితే అయిపోయిందండి. ఇంకా పందిరి రాటే పెళ్లి ఉన్నాయి. కాకపోతే వీటికి ఇంకా చాలా గ్యాప్ ఉందండి. ఎంత గ్యాప్ అంటే నాకు పెళ్లి కుదిరిందన్న సంగతి నేనే మర్చిపోయేటంత గ్యాప్ ఉందండి. కానీ అది ఒక విధంగా మంచిదేలేండి, ఎందుకంటే కంగారు పడకుండా నిదానంగా పనులు చేసుకోవచ్చు. మీరేమంటారు?